Yo guys, what's up? How are you guys doing? My name is DJ. Welcome back to another video. Ee roju date 13th May 2024. The big day, the D-Day, the day we've all been waiting for. Elections Day. Hey, shut up! ఇప్పుడు టైం 7:40 అవుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్ళి ఓటేసి వచ్చేద్దాము. లేట్ అయిందంటే ఆ లైన్లో నుంచో లెక్క చావాల్సి వస్తుంది. లెట్స్ గో. Hey bro, Datte Bayo. Let the best man win. Oh, I almost forgot. Last time కూడా ఇట్లాగే చాలా ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి వేసేద్దాం ఓట్ అని చెప్పి వెళ్ళంగానే షార్టెస్ట్కి వచ్చిన వాళ్ళు రానేమమ్మా ప్లీజ్ గో బ్యాక్ అని బాగా అతి చేశాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్. సో లెట్స్ చేంజ్. లెట్స్ గో. ఆబ్వియస్లీ ఫోన్ తీసుకెళ్తే తంతారు కాబట్టి ఇక్కడ వదిలేస్తున్నాము. ఇంట్లో వాళ్ళందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు ఏంటో మామూలుగా కంటే బాగా ప్రశాంతంగా ఉంది. రోజు ఈ పార్టీకి మా ఇంటి దగ్గర ఫుల్ సౌండ్లు, కార్లు, బైకులు. ఆబ్వియస్లీ అందరూ ఎలక్షన్స్ కోసం పోలింగ్ బూత్స్ ముందు ఉన్నారేమో, లేకపోతే చాలామంది హాలిడే అనుకొని ఇంట్లో పడుకున్నారేమో, చెప్పలేము. అమ్మ బాబోయ్, వీళ్ళు ఓటేరా గైస్, ఆర్ వీళ్ళకి ముందే అయిపోయింది ఆల్రెడీ. సో బ్యూటిఫుల్, నో బడీ ఆన్ ద రోడ్. అందరూ ఓటేయడానికి వెళ్తున్నారు. ఆడైతే పక్కా ర్యాలీ చేయడానికి జీప్ పెట్టుకొని వచ్చాడు. యూజువలీ నేను ఈ లెఫ్ట్ పాకెట్లో నా ఫోన్ పెట్టుకుంటాను. ఫోన్ లేకుండా ఫోన్ అంటే గుర్తొచ్చినాయి. ఐ ఫర్గాట్ మై ఓటర్ ఐడి. నా ఓటర్ ఐడి నెంబర్ కూడా గుర్తులేదు నాకు. అఫ్కోర్స్ అక్కడ లిస్ట్లో నా పేరు ఉంటుంది కానీ ఐ నీడ్ టు హ్యావ్ మై ఐడి కార్డ్స్ కదా నాతోటి. ఐ ఫర్గాట్ దెమ్. మీరు వేసేసి వచ్చారన్నా? రోడ్డు ఖాళీ. హాయ్ చెప్పు. నేను వేసేసి వస్తాను. సెక్యూర్డ్ ద ఐడి కార్డ్స్. ఎందుకో తెలియదు కానీ ఈ పోలింగ్ బూత్స్ దగ్గర బయట స్లిప్స్ రాసి ఇచ్చే వాళ్ళని చూస్తే మాత్రం నాకు ఎందుకో వాళ్ళు ఫుల్ స్కామ్ చేస్తున్నారని ఫీలింగే వస్తుంది గైస్. ఫుల్ షేడీగా చూస్తూ ఉంటారు. ఐ డోంట్ లైక్ దట్. అంతా నార్మల్గా ఉందేంటి? అటు వెళ్ళకూడదు సార్. పార్కింగ్ అక్కడ పెట్టడానికి లేదు. కెమెరా పట్టుకొని లోపలికి వెళ్ళలేము కాబట్టి ముందు కెమెరా లోపల పెట్టేసి ఇక్కడ ఒకటి సెక్యూర్ ప్లేస్లో ఇచ్చేసి వెళ్దాం కెమెరా.
12 seconds later. That's it guys, the entire process maybe took 3 minutes. వెళ్ళాను, స్లిప్ తీసుకున్నాను, డైరెక్ట్ లోపలికి వెళ్ళాను, ఒక 1 minute వెయిట్ చేసా, లోపల వెళ్ళా, సైన్ పెట్టా, ఓటేసా, వచ్చేసా, అంతే సింపుల్. పర్క్స్ ఆఫ్ గోయింగ్ టు ద పోలింగ్ బూత్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే మరీ అంత ఎర్లీ కూడా కాదు, బట్ ఎర్లీ టు ఓట్. ఎందుకంటే అస్సలు లైనే లేదు, నా ముందు మేబీ ఒక 2-3 నుంచొని ఉన్నారు అంతే. ద పోలీస్ వేర్ సో కామ్, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పోలింగ్ బూత్ మీది. ఇప్పుడు కాసేపు వెళ్ళి వేరే స్టేషన్స్లో పోలింగ్ ఎలా జరుగుతుందో చూసొద్దాం, ఊరికే సరదా. ఎప్పుడో కోవిడ్ టైంలో చూసాను గైస్ ఇంత ఖాళీగా ఉండడం, మళ్ళీ ఇప్పుడే. మా ఆంధ్ర నుంచి వచ్చిన లేకపోతే అసలు సిటీ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. సగం పైన సిటీ వాళ్ళే ఉన్నట్టున్నారు. ఇది ఎలక్షన్ వర్క్ టీమ్. వైట్ లైన్స్ కనిపించాయంటే ఇక్కడ దగ్గరలో ఏదో స్టేషన్ ఉంటుంది. ఇది అనదర్ స్టేషన్. నో క్రౌడ్ ఎట్ ఆల్. ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో మనకి ఆల్రెడీ బాగా తెలుసు. ఎందుకంటే పవర్లో ఉన్న వాళ్ళకి అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఎంత తేడా ఉందో మనం చూసాం కాబట్టి స్ట్రాంగ్ కంటెండర్షిప్ అయితే లేదు. ఈ కాలంలో కూడా ఇంకా పోస్ట్ బాక్సెస్ ఉన్నాయా? వైట్ లైన్స్, ఎస్, ఫౌండ్ దెమ్. ఎలక్షన్ డ్యూటీ అని ఫుల్ చిల్ అవుతున్నారు అందరూ, టీలు తాగుకుంటూ, టిఫిన్లు తినుకుంటూ. వైట్ లైన్స్ ఉన్నాయంటే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఉన్నట్టే. పక్క పోలింగ్ బూత్ ఒకటి. గెటింగ్ క్లోజ్. ఈ కౌంటర్లలో కూర్చున్న వాళ్ళు ఎంత కామెడీ పీసులు అంటే, మన పోలింగ్ బూత్ ఎక్కడో చూసి నెంబర్ రాయడానికి 3 మనుషులు కూర్చుంటున్నారు. వాలంటరీ వర్క్ అయితే పర్వాలేదు, కానీ ఇఫ్ ఇట్స్ పెయిడ్ వర్క్ ఇట్స్ యూజ్లెస్. ఇక్కడ కూడా ఇంకొక పోలింగ్ బూత్ ఉన్నట్టుంది గైస్. హెవీ సెక్యూరిటీ. యా, ఫౌండ్ ఇట్. ఫౌండ్ అనదర్ పోలింగ్ బూత్ టుడే. పీస్ఫుల్. పోలీసులు అందరూ ఆర్ గివింగ్ మీ ద లుక్స్ గైస్. దే ఫైండ్ మీ వెరీ వియర్డ్. ఎందుకంటే పోలింగ్ టైంలో హై అలర్ట్లో ఉన్న టైంలో ఒకటి ఇట్లా నెత్తి కెమెరా కట్టుకొని వియర్డ్గా కనిపిస్తూ ఉంటే అఫ్కోర్స్ చూస్తారు. ఐ అండర్స్టాండ్, బట్ ఇట్స్ ఫన్నీ. మెల్లగా క్రౌడ్ రావడం స్టార్ట్ అయింది. లైన్లు పెరగడం స్టార్ట్ అయ్యాయి. టైం 8:30 అవుతుంది. నిద్రలోంచి లేచేదో పనిష్మెంట్ అన్నట్టు వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు ఓటు.
one more station here. I can see people lining up. This freaking marks on my forehead. Band వేసుకున్నందుకు ఇలా అయ్యింది. పోలింగ్ అయిపోయింది. ఇంకా ఎవ్రీబడి మోస్ట్ ఇంపార్టెంట్ పని మీద పడ్డారు. ఆల్సో ఐ జస్ట్ హిట్ 11,000 కిలోమీటర్స్ కొన్న 3 ఏళ్ళకి. అది కూడా ఇవాళ ఒక్కరోజే గైస్. హెల్మెట్ లేకుండా పోలీసుల ముందు వెళ్ళినా కానీ భయం లేకుండా వెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళు మన వెనకాల రారు, చలానాలు కొట్టరు, ఫోటోలు తీయరు. సో మేకింగ్ ది మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్స్ గో. చూపు ఓటేసి వచ్చిన తర్వాత ఏదో తెలియని ఒక దాన్ని ఏమంటారు, ఆనందం కాదు, ఏదో సాధించాను నేను, దేశానికి ఏదో కంట్రిబ్యూట్ చేశాను అన్న ఫీలింగ్ వస్తుంది. తొక్క చేసింది ఏం లేకపోయినా కానీ. సో చెప్పమ్మా నీ పోలింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అయింది? ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ ఒక దగ్గర రాకపోవడంతో చాలా ఇబ్బంది అయింది. అటు తిరిగి ఆ సందు ఈ సందు మొత్తానికి అట్లాగో పట్టుకొని వెళ్ళి నాదొక దగ్గర నాన్న దగ్గర ఒక దగ్గర పడింది. వేసాము. ఎక్కువ మంది జనం లేరు, పొద్దున్నే వెళ్ళాం కాబట్టి హ్యాపీగా తొందరగా అయిపోయింది. అదే నాకు కూడా అదే. మా పోలింగ్ స్టేషన్లో అయితే ఆల్మోస్ట్ నా ముందొకళ్ళు వెనకాల ఒకళ్ళు ఉన్నారు అంతే. వెళ్ళాం, మొత్తం ప్రాసెస్ కలిపి ఒక 3 to 5 minutesలో అయిపోయింది. వాజ్ ప్రిటీ చిల్. అన్ప్రొఫెషనల్ ఇంక్ మార్కర్ అంకుల్ ఏదో వేస్తే అయిపోతుందేమో అన్నట్టు వేసాడు ఇంక్ కొంచెం ఇట్లా టచ్ చేసి చేయనట్టు. దాట్స్ ఆల్ ఫర్ దిస్ వన్ గైస్. నచ్చితే లైక్ వేసుకో, నచ్చకపోతే లైక్ తీసుకో, మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకో. వచ్చే వీడియోలో కలుద్దామే. బాయ్.